అన్ని రకాలుగా ప్రభుత్వాలు కూడా చేయలేవు. వాళ్ళ పరిధి ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు మొత్తం కార్పొరేటే అయిపోయింది వ్యవస్థ. కొన్ని కార్పొరేట్ శక్తులు దీనికి ఖచ్చితంగా కంకణం కట్టుకొని చేయాలి. ఉదాహరణకి ఇన్ఫోసిస్ వాళ్ళు సాటర్డే సండే సాఫ్ట్వేర్ వాళ్ళకు కల్చర్ ఈవెంట్ పెడతారు. డప్పులు కానీ మా కోలాటం కానీ మేము పోయి ఈవెంట్ చేస్తాం అంటే వాళ్ళ స్ట్రెస్ ను దూరం చేయడం. అట్లాంటివి మనం స్కూళ్ళలో కూడా లేకపోతే వివిధ పెద్ద పెద్ద స్కూల్స్ కానీ యూనివర్సిటీలలో కానీ వీటిని ప్రతి స్కూల్లో లేకపోతే స్కూల్ దశలో కానీ ఇంటర్మీడియట్ లో కానీ డిగ్రీలో కానీ ఒక కళారూపాన్ని అలా సబ్జెక్టులలో పెట్టగలగాలి. పెడితే వాళ్ళు నేర్చుకుంటారు, స్ట్రెస్ కు దూరం అయిపోతారు. అప్పుడు కళ నిలబడుతుంది. అది ఒక ఎడ్యుకేషన్ విద్యను అందించిన వాళ్ళ అవుతాము, రేపటి తరానికి అందించిన వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ కూడా బీపీ షుగర్స్ హార్ట్ స్ట్రోక్స్ విరావిగా. అట్లా డప్పు పాటలు వినడం వల్ల డప్పు సౌండ్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉంటాయన్నా? ఉంటాయి. దీని వెనకాల చాలా గొప్ప సైన్స్ ఉందన్న. ఈ డప్పు ఒకటే కాదు, ఏ వాయిద్యమైనా. నేను కొన్ని 2-3 వాయిద్యాలను ఇష్టపడను, అవి తప్ప మిగతా ఏ వాయిద్యాలు కానీ గ్రామీణ నేపథ్యంతో వచ్చిన ఏ వాయిద్యమైనా అది మంచిది, ఏ పాట అయినా అది మంచిది. ఇష్టపడిన వాయిద్యాలు ఏంటంటే ఇక అది వద్దులే, కాంట్రవర్సీ ఎందుకు అంటే మేము బాగుంటున్నామని అని అంటారు. నేనేమంటా అంటే నువ్వు ముందు పుట్టలే నేను ముందు పుట్టలే, శబ్దం ముందట పుట్టింది. శబ్దం తర్వాతని మనసులు, దాని వెనకాల తాళాలు జతులు వచ్చినాయి తప్ప వీటి లోపల ఏం లేదు. ఇక వాటి వద్దు, కాంట్రవర్సీ వద్దు, ఇప్పటికే చాలా లోతులకు వెళ్ళిపోయారు. గోరెటెంకన్న అన్న గురించి అతని జీవితంలో ఏదైనా మంచి పాట పాడాలంటే ఒకటి మా ప్రేక్షకుల కోసం ఒకటి చెప్పిండు. గోరెటెంకన్న బాబాయ్, ఆ గుజ్జారి గుజ్జారి మామిళ్ళ తోట గుంపుల ఇంపుల కోయిలమ్మ కూత, గుజ్జారి గుజ్జారి మామిళ్ళ తోట గుంపుల ఇంపుల కోయిలమ్మ కూత, శ్రీరామ చింతల్ల చిలకమ్మ నోట పాడింది రా బలతీయాని పాట, శ్రీరామ చింతల్ల చిలకమ్మ నోట పాడింది రా బలతీయాని పాట, రేలా దూలతా నెల్లాడే నీవేలా మా తెలంగాణ, సుడి గాలికి చెదిరిన పక్షులకు డోలాయే నా తెలంగాణ, పొట్టా మెక్కి కోడి పుంజు కుక్కరకు అని కూతలు పెట్టగా, బొమ్మల చివరన కూసని కోయిల కమ్మని రాగాలినిపిస్తుండగా, గంటలూపుతూ బాల సంతలు ఇంటి ముందట దీవెనలివ్వగా, ఆ పక్షుల కిలకిల రాగాలతో పల్లె తెల్లారేనమ్మ, నేడు కక్షగట్టిన హింసలతో నా పల్లె అల్లాడేనమ్మ, నా తెలంగాణ, చుడిగాలికి చెదిరిన పక్షులకు డొక్కాయే నా తెలంగాణ. ఇది చాలా అర్థం ఉందన్న పాటలు, చాలా పెద్ద అర్థం, చాలా గొప్ప పాట. ఇది కూడా చాలా గొప్ప గొప్ప పాటలు. మీరు ప్రత్యేకంగా రాసిన పాటలు ఉన్నాయన్న? పాటలు రాసినాము, మనం కవిత్వం రాసినాము. ఎన్ని పాటలు రాసింటారు? 100 పాటల వరకు. మీరు 100 పాటల వరకు. 100లో మీకు ఒక నచ్చే ఒక 2 అంటే? మా ఊరు మీద రాసింది, ప్రకృతి మీద రాసింది అన్న, వాటి మీద చాలా ఉంటాయి. ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉంటారు, నీకే కొడుకు ఇష్టం అంటే ఏం చెప్తావు? ఇద్దరు ఇష్టం అనే చెప్తాం కదా. ఒక పాట ఏ రచయిత అయినా సరే అన్ని వాళ్ళకి రాసే సందర్భాన్ని బట్టి కూడా సందర్భాన్ని. నాకు మా ఊరు మీద రాసుకున్నది చాలా ఇష్టం. నేను డిగ్రీలు ఉన్నప్పుడు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతా ఉంటే థాట్ వచ్చింది, అప్పటిదప్పుడు రాసిన. తర్వాత ఒకటి నేచర్, ప్రకృతి మీద రాసింది. మనం వలస వెళ్ళిపోతే ఎట్లుంటది, చదువుకొని మనం ఒకవేళ సక్సెస్ కాకపోతే తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడతారు, మనం సక్సెస్ అయితే ఏ విధంగా ఈ సమాజం అప్రిషియేట్ చేస్తుంది. అట్లా కవిత్వం, ఫస్ట్ నేను కవిత్వాన్ని రాస్తా, తర్వాత దాన్ని పాటగా. మీరు రాసిన పాటలు ఒకటి మాకు వినిపించండి. వినిపిస్తాను ఒకటి. గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు, గడప దాటితే సుడిగుండాలు, గడప దాటితే సుడిగుండాలు, గండాలతో వచ్చే కష్టాలు, గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు, పంట సేళ్లు పలకరించినట్టు, పాడి ఆవులు పరుగు తీసినట్టు, బర్ల మందతో మర్రి కిందికెళ్ళి ఊడలు బట్టి ఊగినట్టు, మత్తాడి మీదెక్కి కూచున్నట్లు, మత్తాడి మీదెక్కి కూసున్నట్లు, దూడే మొదుంకి ఉరికినట్టు, గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు, కిష్టయ్యతో కలిసి నడిసినట్టు, ఇస్తారి వెంట తిరిగినట్టు, ఎంకట సామెనుక పోయినట్టు, చెట్టు కింద మంద చేరినట్టు, చెట్టు
కింద మంద చేరినట్టు జ్ఞాపకాల బరువు తరుముకొచ్చే జ్ఞాపకాల బరువు తరుముకొచ్చే సంధ్య వేళల గొడ్లు ఇంటికొచ్చే గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు. మాటల నరసయ్య మందలించినట్టు మాసి పెద్దయ్యతో మాటలాడినట్టు పల్లెరాజు పాట వాడినట్టు సూపూరు శివునేమో చూసినట్టు రాజరాము పద్యమల్లినట్టు రాజరాము పద్యమల్లినట్టు రామాయణమే చెప్పినట్టు గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు. తప్పు సాటింపు చేసినట్టు దండోరతో దండు గట్టినట్టు మిరపవరుగంటూ తిరిగినట్టు బాజారులో పూత వేసినట్టు బాజారులో పూత వేసినట్టు మిరపవరుగేమో మిగలనట్టు గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు. సల్లగుండాలి ఊరు మా ఊరు. పాడి పంటలతోటి పకపక నవ్వాలి నేలమ్మ ఎప్పుడు నీళ్ళోసుకోవాలి నేలమ్మ ఎప్పుడు నీళ్ళోసుకోవాలి. ఇట్లా మా ఊరు మా పక్కనే కూడా వెళ్ళి వాగుతుంది వారు వాగు పారుతుంది. కొంతమంది రైతులకు హ్యాపీనెస్ ఉంటది వాగు లేనిటువంటి వాళ్ళకు కొంత బోర్లతోటి అట్లా ఆ నేపథ్యంతో రాసుకున్న పాట అది 15-20 చరణాలు ఉంటది. చాలా అద్భుతమైన సందేశం ఉందన్న పాటలో అయితే. అన్న నేపథ్యం బాల్యం ఇప్పటి వరకు అంటే మీరు దూరం ఉన్నప్పుడు రాసుకున్నట్టున్నారు. ఊరు నుంచి దూరం అయితేనే అటువంటి భావజాలాలు అంతే అంతే అంటే అట్లా ప్రకృతి కోసం రాసుకున్నది. ఇంకా చాలా కవిత్వం నిజం మా హాస్టల్ మీద దాడి జరిగినప్పుడు తెలంగాణ ఉద్యమంలో రాడ్చార్జ్ జరిగినప్పుడు ఇది నిజం మా కాలేజీ పేరులో ఉంది నిజం మేము చెప్పేది చేసేది నిజం. పోలీసుల లాఠీలు మా నెత్తుల మీద ఆడినప్పుడు నా మెదడు అంటుంది నా ఒక్కడిని లాఠీతో కొడితే లడాయిని ఆపలేవు నీ లాఠీలు లడాయిని ఆపలేవు నీ లాఠీలు. నా ఎద మీద ఎత్తి రెండు బూటు కాళ్ళతో తొక్కినప్పుడు రక్తం చిమ్మి నా గుండె ఇలా అంటుంది లబ్ డబ్ అనడం మరిచి జై తెలంగాణ తిరగబడు జై తెలంగాణ తిరగబడు జై తెలంగాణ తిరగబడని తిరుగుబాటు స్వరాన్ని వలుకుతుంది నా గుండె. నా కడుపులో దొరకవట్టి బిగి పిడికిలితో గుద్దినప్పుడు లోపల ఆకలితో మండుతున్న లావా రగులుతుంది. నా కడుపులో దొరకబట్టి గుద్దితే ఆకలితో మాడుతున్న లావా రగులుతుంది. ఆకలితో మాడుతున్న లావాలో గుద్దితే మంటల్లో మాడి మసైపోతావు అని ఇదొకటి. లాస్ట్ లో ఇంకొకటి ఏం చెప్తా అంటే విద్యార్థుల గుండె ధైర్యం ముందు నీ లాఠీ ఎంత తుపాకీ తూటా ఎంత దీపావళి పండుగ నాడు మా ఊరిలో చిన్న పిల్లలు కాల్చిన సుతిలి బాంబ్ అంతా మిగిలిన బూడిదంతా విద్యార్థులు పెట్టుకుంటే